సెల్ఫ్ వస్తలేదు, ఆటోమేటిక్గా తుర్రు అనుకుంటే ఆగిపోయింది. అంతా ఇప్పేస్తాం. ఏడా వైర్ కట్ అయిందో చూస్తే మనకు ప్రాబ్లం అన్న సాల్వ్ అవుతుంది. రేపు రోడ్డు మీద ఆవులు అవి దగ్గరకు వచ్చిందా రౌడీలా మనుషులారా మీరు? 1000 రూపాయలు అంట, సిగ్గా నడిపేది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మన ట్రక్ వ్లాగ్స్. ఇప్పుడు వచ్చేసి మనం మధ్యప్రదేశ్లో ఉన్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేది యూపీ. యాక్చువల్గా నేను పడుకున్నాను అనమాట. 200 కిలోమీటర్ల నుంచి తాతనే నడుపుకుంటూ వస్తుండు. అక్కడ బండి ఇచ్చిన ఏడా మేము బంకులో స్నానం చేసి బట్టలు ఇట్లా విండుకున్నాం. దాని తర్వాత రోడ్డు అంతా కూడా మంచి సాఫ్ ఉంటుందని చెప్పేసి తాతకి ఇచ్చేసి పడుకున్నా. లలిత్పూర్కి వచ్చినాక డీజిల్ రేట్ తక్కువ ఉంటుంది యూపీలో. అక్కడ పోయినాక బంక్లో లేపు నన్ను డీజిల్ కొట్టిద్దామని చెప్పిన. చక్కగా తెచ్చి ఇంకొక 10 కిలోమీటర్లో 15 కిలోమీటర్లో ఉంది. అటు పోతే యూపీ, ఇది మధ్యప్రదేశ్. ఈడ రేట్ నేను చూడలేదు, ఏం చేయలేదు. డైరెక్ట్ అటు పోయి వాష్రూమ్ వేసేసరికి 20,000 రూపాయలు డీజిల్ కొట్టించేసి పెట్టిండు. 93 రూపాయలు ఉంది ఈడ రేటు. అవతలకు పోతే 83 రూపాయలే ఉంటుంది, అంటే 10 రూపాయలు డిఫరెన్స్. చూడిగా లీటర్కి 10 రూపాయలు అంటే ఎన్ని లీటర్ పట్టింది ఇప్పుడు. దూరం వచ్చింది కదా, యూపీకి వచ్చేసినాం. లలిత్పూర్లో కొట్టిద్దామని అనుకున్నాం కదా, లలిత్పూరేనేమో అని చెప్పేసి నేను అనుకుని 20,000 కొట్టించా అని చెప్పేసి నేను అటు వెయిట్ వచ్చేసరికి ఎంపీ అని ఉంది. ఇక్కడ రేటు చూస్తారు 93 ఉంది. జస్ట్ 15 కిలోమీటర్లు పోతే కథం అయిపోయిందని మనం ఏం చేసేది లేదు. అయింది ఏదో అయింది, అయిపోయింది. ఇక అనుకున్న చేసినా కానీ ఏం వచ్చేది లేదు. కానీ చెప్తున్నా అట్లనే ఎవరైనా సరే వచ్చిన వాళ్ళు యూపీలో కొట్టించుకోరు, తక్కువ రేటు. మధ్యప్రదేశ్ నుంచి ఇక్కడ 15 కిలోమీటర్లు మా దరిద్రం ఏమో అర్థం కావట్లే. ఫుడ్ తినేసి పోతాం. ఇక తొందర వెళ్ళిపోవాలి. ఇక టైం వేస్ట్ చేయొద్దు. దగ్గరకు వచ్చేసినాం కాబట్టి జర ఊపు ఎక్కువ ఉంటుంది. తొందర పోయి అన్లోడ్ చేసుకోవాలని చెప్పి. చినిగిన అంగీలేసిన మా నాయన చిరుత పులోలు పెంచి పెడదాం, ఇటు పెడదాం సైడ్కే. ఇప్పుడు మనం డిఓరి దగ్గర ఉన్నాం. నెక్స్ట్ మనం బార్డర్ దాటేసి మధ్యప్రదేశ్ దాటేసి యూపీ ఎంట్రీ అవుతాం. సాగర్ దాటేసి లలిత్పూర్, ఝాన్సీ ఇది దాటేసి వెళ్ళిపోతాం. మనకి ఇక ఒకటే రోడ్డు అక్కడి నుంచి హైవే. మళ్ళీ హైవే ఎక్కినాం అనుకో ఇక సంపడే ఇక ఎక్కడ హైవే ఎక్కేది మన గ్వాలియర్ నుంచి ఆగ్రా, ఢిల్లీ వెళ్ళిపోతాం. ఢిల్లీ నుంచి చక్కగా వెళ్ళిపోతే మనకి హర్యానా వెళ్ళిపోతాం. అంబాలా హర్యానా వెళ్ళామంటే ఇక మనం దగ్గర రీచ్ అయినట్టే. ఆ నుంచి చిన్న పంజాబ్ పోతాం. పంజాబ్లో ఇక మళ్ళీ 200 కిలోమీటర్లో 250 వస్తుంది. ఒకటే రోడ్డు అంతా. అక్కడ అంబాలా హర్యానా నుంచి ఒకటే రోడ్డు ఇక చక్కగా పోతూనే ఉండాలి అమృత్సర్ దాకా. మంచి టెంపుల్ అది అమృత్సర్లో. మనం ఎప్పుడు పోలే అటు సైడు. ఓన్లీ మనం అక్కడ ఒక 100-150 కిలోమీటర్స్ ఉందనగానే మనం రైట్ తీసుకొని జమ్మూకి వెళ్ళిపోయేది. ఎప్పుడైనా కాశ్మీర్కి, శ్రీనగర్ సైడు. ఎప్పుడు అటు సైడ్ వెళ్ళలే, ఇక ముందుకు వెళ్ళలేదు. ఫస్ట్ టైం మనం ఇప్పుడు అటు సైడ్ వెళ్తున్నాం, టెంపుల్ సైడు. వీలైతే టెంపుల్ విజిట్ చేయడానికి కంపల్సరీ ట్రై చేస్తాం. ఎందుకంటే అంత దూరం పోయి మళ్ళీ ఎప్పుడు పెడతాం ఏమో అటు సైడ్ లోడు. ఎంతసేపు ఉన్నా కానీ ఇటు జమ్మూ సైడ్, శ్రీనగర్ సైడ్, హిమాచల్ ప్రదేశ్ సైడ్, ఇక్కడ సైడ్ వస్తాం. కానీ ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి అది కంప్లీట్ చేసుకొని వస్తాం అక్కడ సైడ్ పోయి. ఇక ఇందాక తాత వచ్చేటప్పుడు మొత్తం రోడ్డు మీద అన్ని ఆవులు, ఇక్కడ కూడా ఆవులు. ఈ మధ్యప్రదేశ్ మొత్తం ఆవులే. ఏడ చూసినా రోడ్ల మీదనే ఉంటాయి. బండ్లు పోతాను కూడా ప్లేస్ లేకుండా మొత్తం పండుకుంటాయి, కుప్పలే. ట్రాఫిక్ జామ్ చేసేసి అదేగా. వీళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని ఆవులు కాళ్ళపై నుంచి బండ్లు పోయి, కొన్ని బండ్లు గుద్దేసి చనిపోయి, ఇంత జరుగుతున్నాక కూడా వాళ్ళు మారరు. ఏందో మరి ఇది నాకు అర్థమే కాదు. వాటికి మళ్ళీ ఒక ఎల్ఈడి బెల్ట్లన్నా తలిగించి పంపారు బయటికి. ఎందుకంటే నైట్ టైంలో కనిపిస్తుంది కాళ్ళకో ఈ మెడకో ఏదన్నా. మనకి నైట్ టైంలో ఎల్ఈడి లైట్ ఫోకస్ ఇట్లా కొట్టేటట్టు రేడియంది ఉంటాయి కదా, ఆర్టీఓ రేడియం పట్టి లాంటివి. అయ్యనా దాన్ని తలిగించి పంపిస్తే ఆ రోడ్డు మీద కనిపిస్తాయి బండ్లు ఉన్నాయి, బర్రెలో ఆడ ఉన్నాయి ఆవులు అని చెప్పేసి మనకు కనిపిస్తుంది. నైట్ టైంలో ఏం కనిపిస్తే రోడ్డు మీద పడుకుంటే పోయి చక్కగా దొప్పించుకొని పోతారు. ఆవులు ఎట్లున్నాయా ఈ రోడ్డు మీద. బ్యాటరీ వైర్ ఇట్లా కొట్టిందా, బండి సడన్గా ఆగిపోయింది రోడ్డు మీద. చూపు వెనకాల ఏమన్నా చెట్లన్నా రాళ్ళన్నా ఏదన్నా పెట్టుకో. ఏం వస్తలేదు, సెల్ఫ్ వస్తలేదు అసలు. వీటిలో కరెంట్ వస్తుంది మళ్ళీ. ఇది ఎక్కడ దరిద్రం అన్నారు.
ఎంత పని పెట్టిందో రాత్రిపూట. ఎవరు నాయన పోయి గీయాడి లాగింది ఇంద్ర నాయన ఈ రోడ్డు మీద. మళ్ళా సెల్ఫ్ వస్తలేదు, ఆటోమేటిక్గా తుర్రు అనుకుంటా ఆగిపోయింది. స్టార్ట్ అవుతలేదా ఇప్పుడు? వస్తలేదు అసలు, తాళం గిరులేదు. ఇప్పుడు మన సెల్ఫ్ డౌన్ అయినట్టు నా గిరిగిరి కూడా అది కూడా లేదు. ఒకసారి అది బ్యాటరీ ఆఫ్ చేసి ఆన్ చేయి. తెల్లారిన దాకా ఇక నిద్రలేదు పాడలేదు. ఈ రోడ్లో ఇక మెలకతో నుండి బండ్లకు అటు సైడ్ ఇటు సైడ్ అని చెప్పాలి. ఎలక దరిద్రాలే, ఎలకలే ఏమో కొట్టినాయి వైర్లు. ఎలకలతో వచ్చిందో సాగు. ఈ ఎలకలు చేయబట్టే మొన్నటి దాకా వైర్లు కొట్టినాయి, ఇప్పుడు వైర్లు కొట్టినాయి. ఏమి దరిద్రం. నిన్ననే పట్టినాం ఒకదాన్ని, ఇంకా ఎన్ని ఉన్నాయో వీళ్ళు ఎలకలు. ఇల్లే ఉన్నాయి ఎన్ని. రాత్రి లోన్ చేద్దామన్నా కష్టం ఉన్నట్టుంది. ఒకసారి నా ఫోన్. అయితే మొన్న హ్యాండ్ బ్రేక్ది వైర్ కట్ చేసింది. హ్యాండ్ బ్రేక్ లైట్ రావట్లేదు మీటర్లో. హ్యాండ్ బ్రేక్ వేసినా తీసినా కానీ మొన్నటి నుంచి. అట్లనే ఇంకేమైనా కట్ చేసి ఉండొచ్చా ఎట్లా అని చెప్పి వేసిన. ఏ కవర్? అదే అక్కడ కవర్ ఉంది కదా, ఫీల్ బాక్స్ కవర్. దాని వెనకాల చూడండి కట్ చేసిందని. దాని వెనకాల ఫీజ్ బాక్స్ కవర్ ఏడా? లెఫ్ట్ సైడ్ ఫీజ్ బాక్స్లా? లెఫ్ట్ సైడ్ ఫీజ్ బాక్స్ ఓపెన్ చేసిన. అదే దాని వెనకాల నాకు అనిపిస్తున్నాయా? ఇల్లు అయితే మంచిగా ఉన్నాయి ఫీజులు అన్నీ. మీటర్ బోర్డులో తాళం ఆన్ చేస్తే లైట్లు ఎట్లా వస్తాయి అట్లా వస్తుంది. ఒకసారి తాళం ఆన్ వస్తుంది. డైనమా లైట్ సింబల్ వస్తుందా? బ్యాటరీ గుర్తు బ్యాటరీ గుర్తు వస్తుందా? సెల్ఫ్ కొడితే అస్సలే సౌండ్ లేదా? అస్సలు కుర్రలే కిర్రలే ఏం లేదు. మనకు ఇప్పుడు బ్యాటరీ డౌన్ అయితే వస్తుంది గడగడ, అది కూడా లేదు. ఇప్పుడే అయిపోయింది జస్ట్ రన్నింగ్లో. రన్నింగ్లో డైరెక్ట్ అయిపోయింది బండి. ఇక డీజిల్ అయిపోతే ఎట్లా అయిపోతుంది అట్లా అయిపోయింది. ఇప్పుడే డీజిల్ కొట్టించిన 20,000. ఓకే, కవర్ తీసేది కదా. మీటర్లో కూడా పోయింది బాయ్. మీటర్లో ఏమన్నా కట్ చేసి అవుతుంది అంటావా? మీటర్ బోర్డులో కూడా పోయింది బాయ్. వెనక డాష్ మీటర్ బోర్డు ప్లాస్టిక్ కట్ చేసుకొని హోల్ పెట్టుకుంది. హోల్ పెట్టి అలా పోయింది. అట్లానా? పర్వాలేదు, మన దగ్గర వైర్ ముక్క ఉందా? అయితే ఒక పని చేయండి, ఎట్లా చేస్తారు, ఒక పెద్ద రిలేలు ఉన్నది, 4 రిలేలు కింద డౌన్ లా. ఏడా? కింది సైడ్ ఫీజుల కింద. ఫీజుల కింద 4 పెద్ద 4 రిలేలు ఉన్నాయి. వైర్ 4 లడ్డియా? 4 మూలలు పెద్దది ఫీజులు రిలేలు ఉన్నాయి కదా. 3 ఉంటాయి, ఒకటి ఎంటీ ఉంది. తీయనా అది బయటికి? బయటకి ఒక పని చేయని యాదన కింద అన్న సెల్ఫ్ చూడడం తెలుసా అంటారు. కొడతా మహేష్ తెలుసా? అంతకుముందు కొట్టినా అది దీనికి బేసిక్స్కి అంత ఐడియా లేదు. వీడియో కాల్ చేయరా? ఇప్పుడు మనకి టైర్లో రాళ్ళు తీసేది ఉంటుంది కదా, దాంతో కొట్టినా. లైట్ పెట్టరా? ఇదేనా భాయ్? తోటి ఆనేయాలి. ఇదేనా సెల్ మోటార్ కడగ అది 2 ఆ బోల్ట్ లింక్ వైర్ ఉంటుంది కదా. ఏ సప్లేదు, లింక్ వైర్ ఉడపి కొడతారు కదా నాన్న. గట్టి ఒక్క చూపెట్టి సెల్ మోటార్ కాడ
కొట్టు మంటలు కొట్టు మహేష్ కొట్టు, ఏం కాదు కొట్టు. మంటలు వచ్చి పడుతున్నాయి. గట్టిగా వస్తాయి. కొద్దిగా వస్తాయి, గట్టిగా పెట్టు. పెట్టు మహేష్ ఏం కాదు పెట్టు. అట్లా సౌండ్ వస్తుంది. అదంటే ఇట్లా వస్తుంది ఎందుకు బాయ్? సౌండ్ ఎట్లా వస్తుంది? సౌండ్ ఎట్లా రాదు? మరి అటెన్షన్ పెట్టు. పెట్టు 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 మహేష్ భాయ్ పెట్టు. మళ్ళీ పెట్టు. అట్లా కాదు. ఒక పని చేయి, తాళం చార్జ్ ఉంది కదా, నువ్వు ఒకసారి మీటర్ పట్టు వీడియో చూపెట్టు. ఎందుకు అట్లా అయింది? సడన్ గా అయిపోవడానికి రీజన్స్ ఏముంటాయి? ఫీజే పోతుంది, అందుకే ఒకసారి తాళం మీటర్ పట్టు చూపెట్టడానికి సార్. ఇంకో చెక్ లైట్ వస్తలేదు కదా, బ్యాటరీ లైట్, ఇగో బ్యాటరీది కాదు, చెక్ ఇంజన్ లైట్ వస్తలేదు కదా. ఏం లైట్? ఆరెంజ్ కలర్ చెక్ ఇంజన్ లైట్ వస్తుంది కదా, లెఫ్ట్ సైడ్ లో వచ్చిపోతుంది. ఆఫ్ చేసి ఆన్ చేయి మళ్ళీ ఒకసారి. ఇప్పుడు ఆన్ చేయి. వస్తలేదు, చెక్ లైట్ వస్తలేదు. మహేష్ భాయ్ ఒక్కసారి ఫీజ్ బాక్స్ దగ్గర ఒక ప్లస్టర్ ఉంది కదా, దాని క్యాప్ నాకు కనిపిస్తలే. అది 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 ఇట్లా అది 15 ఆపోజిట్, అది బరాబర్ బరాబర్ బరాబర్. ఫస్ట్ అది కాదు, దీంట్లో అది 15 సెక్షన్ లా లాస్ట్ అది 15 amps కాదు ఇది, మరి 30 amps సెక్షన్ ఆపోజిట్ 5 amps ఉంటుంది అంటే అదే సెక్షన్ లో లాస్ట్ వన్. అట్నే ఒక్కోసారి అన్ని చెక్ చేయి, ఒకటి అన్ని చెక్ చేయి. అట్నే సార్. ఎప్పుడన్నా ఇట్లా అయిందా ఎవరికన్నా? నువ్వు పోయినావా? అవుతుంది మహేష్ భాయ్. అప్పుడు ఏమొస్తుంది ఎక్కువ ప్రాబ్లం? ఇదే ఫీజు పోతుంది, చెక్ లైట్ వస్తలేదు అక్కడ మనకు, అక్కడ ఎల్లో లైట్ రావాలి చెక్ లైట్. ఇది మాత్రం ఎలక పనే బాయ్, ఎలక అయితే పొద్దు నుంచి సౌండ్ చేస్తుంది. ఇన్స్పెక్ట్ మహేష్ భాయ్ ఆ సెక్షన్ ఇన్స్పెక్ట్, దాని రైట్ సైడ్ ఇంకా రైట్ సైడ్ మొత్తం ఇప్పుతున్నాం, ఎందుకంటే అది మొత్తం ఎలకల పనే. చూడ్రి ఈ రోడ్లో రావడం వల్ల పోయి ఈ రోడ్లో అయిపోయేసరికి వెనకాల బండ్లు ఆగుతున్నాయి, ముందర నుంచి వచ్చే బండ్లు వెనక నుంచి వచ్చే బండ్లు అన్నీ ఒక లైన్లో అయిపోయినాయి. ఇటు సైడ్ లైన్ మొత్తం బంద్ చేసిర్రు. అది ఓపెన్ ఉంటానన్నా ఆ రోడ్లో పోతే అయిపోయినా కానీ ఏం కాకపో, సింగిల్ వే వన్ వే అయిపోయింది. ఇది వచ్చే బండ్లకు పోయే బండ్లకు ఇది ఒకటే రూట్ అయిపోయింది. ఈ స్పీడ్గా వచ్చేసి తలిచ్చేది కూడా చెప్పలేము. మొత్తం 7 కాడికి అంతా ఇప్పేస్తాం. ఏడ వైర్ కట్ అయిందో చూస్తే మనకు ప్రాబ్లం అన్న సాల్వ్ అవుతుంది. రేపు ఎలక్ట్రీషియన్ వచ్చినా ఒకవేళ మనం చేయగలుగుతున్నా కానీ మన అహ్మద్ భాయ్ తెలుసుగా, నైటు టైం చూడు ఎంత అవుతుందో, 2:12 అవుతుంది. ఈ టైం కూడా ఫోన్ లిఫ్ట్ చేసి ఎమర్జెన్సీ ఉంటుంది, ఎప్పుడు ఎవరు ఫోన్ చేస్తారో తెలియదు. ఇప్పుడు ఒక డాక్టర్ లేవనే పేషెంట్కి ఏమైనా అయితే ఎట్లా డాక్టర్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడో అట్లా డాక్టర్ని వస్తాడో రాళ్ళు కానీ వీళ్ళు ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. దగ్గరలో ఉంటే మనోడు వచ్చు, కానీ ఇప్పుడు మేము యూపీలు ఉంటుంది. నిమ్మకాయ పక్కన ఉంది వైర్కి చిన్నది ముక్క. ఇప్పుడు ఏమి ఇప్పాలి మళ్ళీ? ఇది ఇప్పాలా? దాని కింద ఇంకా రెండు ఉంటాయి, అవి ఇప్పాలి. కట్ అయింది మహేష్ భాయ్, కట్ అయింది. ఈడీసీ వైర్ కట్ అయింది. చూసారు కదా వైర్లు ఎన్ని కట్ అయినాయో. ఏ పూరా మిల్లా ములాయతో అవుతా భాయ్? స్టార్ట్ అవుతుంది
సేమ్ కలర్ మ్యార్ ఉంటది, మొత్తం మ్యాచ్ చేసినాం అనుకో మనకి స్టార్ట్ అవుతుంది. అంత అవుతూ మనకి అక్కడ ఒకటి వైర్ కలుపు మీటర్ బోర్డ్ లో చెక్ లైట్ వస్తే खत्म, ఇంకా బండి స్టార్ట్ అవుతుంది. ఆ లైట్ వస్తే చాలు. अभी अभी मैं क्या करता हूँ, आप पूरा बाहर निकल के पूरा वगैरह मिलाता हूँ, आप देख के मेरे को बोलो. ఓకే यही है ना, यही काम है ना. देखो 1 नंबर है भाई. आ गया చూడు దోస్తులు, ఘోరంగా కొట్టి పడేసినాయి ఎలుకలు. చాకు కొట్టదు కానీ ఆయన ఏం రాదు. ఇది కొట్టేసింది, ఇగో ఇవి అయితే మరి దారుణం. మొత్తానికే ఊరిపోయింది. దిగరా భాయ్, కనిపిస్తుంది काम मिलना भी पता नहीं हमको. ఇక్కడ ఇగో ఇది దీనికి టచ్ చేయాలి. దీన్ని మెయిన్ ఒక 3 వైర్లు 4 వైర్లు కొట్టింది భాయ్. ఒకసారి మంచిగా చూపిస్తా మహేష్ భాయ్. పర్లేదు, ఇది ఎవరి ఫోన్ తోటి? నీతో ఫోన్ తోటి? నా ఫోన్తో చూపిస్తుంది. క్లారిటీ వస్తలేదు. ఇంకా అవును, ఇది దాన్ని టచ్ చేయండి. తోనే టచ్ చేయనా? తాళం చేయండి. బండి ఆ సైడ్ నువ్వు చూడు, చెక్ లైట్ తెలుసు కదా బండి. తాళం తిప్పే. మొత్తం మీటరే వస్తలేదు భాయ్. మీటర్ లైట్లు పిలుస్తారా? ఆఫ్ చేయి, తాళం ఆఫ్ చేయి. మీటర్ ఇప్పుడు పోయినట్టున్నాయి ఫీజులు. అది ఫీజు చూపిస్తా, అది సపరేట్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఈ కలపనా వైర్లు? ఫస్ట్ ఒకసారి ఫోటో పెడతారా? లేకుంటే ఏది వైర్లదా? ఇంత పని చేసింది. ఇక రన్నింగ్లో ఇట్లా కొడుతుంటే కట్ చేయగానే ఇక ఆగిపోయిందంట. అది ఇంకా తగినట్టు ఉంది, మనం జరిపినాం కదా, తగిలి ఫీజు పోయింది అది మళ్ళీ. అదే ఇక్కడ ఇట్లనే ఉంచుదాం, ఫిట్ చేయకుండా. ఫిట్ చేస్తే ఇప్పుడు పైన ఓన్లీ పోయింది అంతే, ఇది సగం పల్సగా అయింది అంతే. అంతేనా? పర్వాలేదు. ఇంకొకటి చూడండి, మళ్ళీ ఇంకొకటి తాళం ఆన్ చేయండి. ఇప్పుడు మొత్తం కట్ అయిపోతే ప్రాబ్లం, అంతేగా? మొత్తం కట్టబడే ప్రాబ్లం వస్తలేదు బాయ్. ఫీజు చెక్ చేయను ఇప్పుడు. ఒకసారి అక్కడ లేపి ఫీజు ఇంకా తగ్గుతుంది, చూసి జాగ్రత్తగా. ఇంకా తలవని వద్దా? ఇంకా తగ్గితే ఫీజు పోతుంది, మళ్ళీ షార్ట్ అవుతుంది, బరాబరా మంటలు వస్తాయి. ఒకటి ఫీజు ఉంటుంది, 30 amps సింగిల్ ఫీజు ఉంటుంది, 30 amps. ఇంకో కింద ఉంది చూడు మహేష్. ఇదర్ అది వచ్చాయి, మంచిగా ఉంది. అది మంచిగా ఉంది. దాని మీద రెండు ఉన్నాయి చూడు మహేష్ భాయ్. పెట్టు, మేబీ వచ్చాయి भाई. మంచిగా ఉందా అది? नहीं, इसमें फीस किधर गए? एक फीस नहीं है. అగో ఇది 15 amps పక్క కొండి, 5 amps ఉందా మీద? ఇట్లా కాదు, ఇది ఎట్లా ఉంది? ఇది 30 amps పక్క కొండి, एक मिनट. 25 amps. కాదు బాయ్, ఇక్కడ ఫీజు ఉండాలి. ఫీజు లేదు ఇక్కడ. ఇందులో ఫీజు ఉండాలిగా. టీసీగా పెట్టండి ఒకసారి. ఏదది? ఫీజే లేదు ఇలా అడుగురా. లేదు, ఒక తక్కువ ఉండే. అది లేదు బాయ్, ఉండేనా? అంటే స్పేర్ తీయండి మహేష్ భాయ్. ఏ ఫీజు పెట్టాలి అందులో? నువ్వు చూపెట్టు, ఫీజు దగ్గర చూపెట్టి నేను సౌండ్ చూపిస్తాను. వస్తుంది మళ్ళా కరకరా. ఇంకా చెప్పండి, ఇంకా లెఫ్ట్ చెప్పండి. యా, ఈ సెక్షన్ లా, ఇదే సెక్షన్ లా సెకండ్ దాని పక్క పడి మీది తీయండి. మీది నుంచి మీది నుంచి అవి 5 మొత్తం స్పేర్ వే. ఈ రెండా మీది 5 స్పేర్ లాగా. గంట అయిపోయింది మహేష్ భాయ్. పెట్టు. ఏం కాదులే బాయ్. స్టార్ట్ కావాలి మనకు.
टोटल చేసుకుంటా अरे आ गए भाई శబ్బాష్ రే भाई నువ్వు ఇప్పుడు దేవుడు అయిపోయినా మాకు अभी क्या करना बोलो अभी इसका वजह से है ना यही वायर है ना ये अभी मिला मैं ఇక్కడ చూస్తారు కదా ఇది వైర్ ఉంది కదా ఈ వైరు మొత్తానికి కట్ అయిపోయింది ఇంకో వైర్ కట్ కాలే ఇంకో వైర్ కూడా ఉన్నాయి 4-5 కానీ కట్ కాలే ఈ వైర్ కలపమని చెప్పిండు ఈ వైర్ కలిపిన తర్వాత ఇంకో ఫీజు కూడా తీసేసి ఉండే ఆ ఫీజు పెట్టేసిన కథం ఇట్లా తాళం ఆన్ చేసి స్టార్ట్ చేయగానే స్టార్ట్ అయిపోయింది మా తోడు బాయ్ నేను అనుకున్నా రేపు పొద్దుగాల నాకు ఉంటుందరా నాయన జామ్ అయిపోతుంది చెట్లు ఆరిపోతే రూపాయి ఇవ్వలేదు తెలుసా అడ్వాన్స్ పేమెంట్ మొత్తం టోటల్ 2 పేమెంట్ అదే భయం అవుతుంది అట్లానే పెట్టేస్తుంది ఒక పని చేస్తా నేను ఏం చేస్తా అంటే రేపు పొద్దున ఏదైనా ఎలక్ట్రీషియన్ షాప్ పోయిన దాకా అట్లనే పోతా మళ్ళీ ఇప్పుడు ఎట్లా చేయాలి దాన్ని టేప్ వేసుకోనా ఇక అన్నిటికీ నువ్వే వేసుకోవచ్చు మహేష్ ఏం కాదు అది ఒక్కటే వైర్ కట్ అయింది సింగిల్ వైర్ కట్ అయింది హ్యాండ్ బ్రేక్ అది నేను వచ్చినాక చూస్తా లేకుంటే నువ్వు డేట్ అన్నా నాకు కాల్ చేయి నేను నీకు చూపిస్తా ఓకే भाई ठीक है सुबह बात करता हूँ सुबह आपका कुछ भी है तो मैं पे करता हूँ ठीक है अरे ఇంత నైట్ ఫోన్ ఎత్తినావు బాయ్ నువ్వు అదే చాలు మాకు నువ్వు ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయకపోతుంటే మా బతికి ఏమవుతున్నావు ఇక్కడ నిజంగా దేవుడు నువ్వు ఈ టైంలో మాకు థ్యాంక్స్ బాయ్ ఇది థ్యాంక్స్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఇగో మా సబ్స్క్రైబర్స్ కూడా థ్యాంక్ చెప్తాడు నీకు థ్యాంక్స్ బాయ్ ఉంటా బాయ్ ఒకరు గుర్తుపెట్టుకోరు ఈ ఎలకల్ని ఫస్ట్ ఏమన్నా బండిలో ఒక ఎలక ఉందనంటే ఆ ఎలకని తీసేయడానికి ట్రై చేయరు ఒకరు బండి అయినా సరే కానీ పొక్కల చెల్లు క్రాస్ ఇక్కడ చూస్తారు కదా రోడ్ సేఫ్టీ వాళ్ళు వచ్చి మనకి పెట్టిపోయారు బండి వెనకాల మన వేరే బండ్లు కూడా వచ్చేసి సడన్గా గుద్దేసి వెళ్ళిపోతాయని చెప్పేసి బాగానే కరెక్ట్ టైంకి వచ్చి వీళ్ళు కూడా మనం ఈ బండి ఇప్పుడు మనకు సాల్వ్ అయిపోయింది కాబట్టి ప్రాబ్లం ఈ పక్కన పెట్టేసిన అనుకో అయిపోతుంది పోదామా తాతయ్య ఓ ఇక్కడ మొత్తం ఫ్రీ వదిలేసినాం ఇక్కడ సైడ్ బాక్స్ ఉండే కదా ఆ బాక్స్ తీసినాం వుడ్ బాక్స్ కింద మనకి ఏదైతే ఫీజ్ బాక్స్ ఉందో ఫీజ్ బాక్స్ పైన కప్పు ఉంటుంది కదా కప్పు తీసినాం ఫీజ్ బాక్స్ మొత్తానికి సెట్టే తీసేసినాం తీసి పక్కన పెట్టినాం ఎందుకంటే మళ్ళీ పొద్దుగాల దానికి స్టిక్కర్ ఇట్లా వేసుకోవాలి ప్లాస్టర్ ఇట్లా లేదు పొద్దుగాల కొనుక్కొని టేప్ వేసుకుంటే అయిపోతుంది దాని పక్కకు అటు సైడ్ పెట్టు తాత అటు మూలకు పెట్టు అది ఒకవేళ అటు నుంచి దిగి వచ్చినా కానీ దాంట్లో ఉంచే వస్తుంది నడుచుకుంటా చూడు గమ్ము అయ్యో పెట్టేంగా ఇది ఈ రోడ్డు సింగిల్ రోడ్ అయిపోయింది ఇట్లా లేకపోతే టెన్షన్ ఉండపో అవతల రోడ్ అయినా కానీ లెఫ్ట్ సైడ్ ఆపుకుందాం ఇట్లాంటి సిచ్యువేషన్లో ఆగుతాం బట్ ఇదే మనకు ఆగుడు డైరెక్ట్ మనకి పెద్ద హైవేలలో ఇప్పుడు ఎక్స్ప్రెస్ వే ఉంది ఎక్స్ప్రెస్ వేలో ఎట్లేదన్నా కానీ మినిమం 80 స్పీడ్ కొడతారు ఎవరైనా ఏ లారైనా 80 స్పీడ్ కొడుతుంది మన వెనకాల 80 స్పీడ్లో వచ్చిన బండి మనం ఇంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాం అనుకో ఇప్పుడు మనం 80 స్పీడ్ పోతున్నాం మన ముందర ఇంకో బండి కూడా 80 స్పీడ్ పోతుంది అనుకో అదే సడన్ సిచ్యువేషన్లలో ఇట్లనే ఆగిపోయింది అనుకో అక్కడికక్కడ వైర్ కట్ చేయగానే కథ సడన్ ఆగిపోయింది దన్ను అని జూ అనుకుంటే అట్లా అయిపోయింది మనం లెఫ్ట్ గుంతాను లేదు రైట్ గుంతాను లేదు మన స్టీరింగ్ కూడా పనిచేస్తలేదు బండి ఇంజన్ అయిపోయినా ఇంకా స్టీరింగ్ కూడా పనిచేస్తుంది అదే సిచ్యువేషన్లో వచ్చి గప్పన కుదిరితే అందుకనే రోడ్ల మీద పెద్ద యాక్సిడెంట్ ఎట్లయితే ఇట్లనే అయితే అక్కడ సైడ్ వర్క్ జరుగుతుంది అందుకని చెప్పేసి మనకి ఇవతల సైడ్ బండ్లన్నీ ఒక్క లైన్లో పంపిస్తుంది రోడ్డు మీద ఆవులు అవి దగ్గరకు వచ్చిందా కనిపిస్తాయి లైట్ ఉంది కాబట్టి కనిపిస్తున్నాయి అదే స్పీడ్ ఉన్న బండ్లు అయితే ఎట్లయితే కంట్రోల్ ఇటు లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో సైడ్కి ఆపి ప్లేస్ ఉంది ఆపి పక్కకు కొడదాం ఎన్ని ఉన్నాయంటే రోడ్ల మీద అసలు ఎవరన్నా ఒకరు పట్టించుకున్నట్టు లేకుండా అయిపోయింది ఈ ఊరోళ్ళ కన్నా కొంచెం బుద్ధి ఉండదు ఆ రోడ్ మీద పండుకునే మరి తొక్కిస్తారు హెవీ వెహికల్స్ లారీలు వస్తాయని చెప్పేసి వాస్తవానికి ఆపపోదు కానీ ఇక్కడ ప్లేస్ ఉంది అటు జర సైడ్కి కొడతారు పోయేటోళ్ళు వచ్చేటోళ్ళు జర ప్రశాంతంగా పోతారు ఈ మంచి సైడ్కి వచ్చి ఉన్నాయి ఇట్లా సైడ్కి ఉంటే ఏమవుతుంది చూడు ఆ నుంచి బండ్లు రెట్ వస్తున్నాయి ఎంత స్పీడ్లో వస్తున్నాయో అక్కడ స్లో అయ్యి మళ్ళీ ఇటు మలుపుకొని ఇట్లా రావాల్సి వస్తుంది ఈ బండి సైడ్ నుంచి బండి పక్క నుంచి వస్తున్నా ఉంటే ఆ బండి స్లో కావాల్సి వచ్చాయి
అదే ఆవులు లేకపోతే అది వెళ్ళిపోతుంది. వస్తూనే ఉన్నాయి బండ్లు. బుద్ధి లేదా కొంచెమన్నా ఈ మనుషులకి ఇక్కడ ఉండేటోళ్ళకి? అవి అంటే మూగజీవులు, వాటికి ఏం తెలియదు. మరి అవి కొనుక్కున్నప్పుడు రోడ్డు మీద అవి కొనుక్కునేందుకు రోడ్డు మీద వదిలిపెట్టేది. దీని కొట్టు రోడ్ల మీద ఏముందమ్మా? పోరి అక్కడ పోయి రోడ్ల మీద ఏముంది? ఈ చెట్లలో తింటే ఏమవుతుంది? లేస్తలేదు, గుద్దినట్టుంది. గుద్దిరు. ఇప్పుడు చూడు మంచిగా పోతుంది. అదే ఇప్పుడు ఇలా కాడ ఆవులు ఉంటే అట్లా పోవా స్పీడ్గా సాఫ్గా ఇట్లా మళ్ళీ మలుపుకొని పోవచ్చు. మళ్ళీ వస్తాయి ఈ రోడ్ మీదనే వస్తాయి. దూరం కొట్టాలి ఇట్లా. ఇక్కడ ఇది సర్వీస్ రోడ్డు. ఇక్కడ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ లోడ్ చూస్తారు కదా, పొట్టు లోడ్ ఉంటుంది కదా, అది ఇక్కడ బండి అయిపోయింది. ఈ బండి పోవాలంటే ఆ బండి తీయాలి. ఈ బండి సైడ్ తీస్తేనన్నా మన బండి పోస్తుంది. అయినట్టుంది పక్క ఆపేసిండు. దీంట్లో ఈ బండి పట్టదు. ఈ లోడ్ ఏమో వెళ్ళిపోయింది. వెనకాల బండ్లు అన్నీ అయిపోయినాయి. చాలా బండ్లు అయింది అక్కడ దాకా. దగ్గర నుంచి పోవాలి. దగ్గర నుంచి దాని జరిగినా అవతల జరిగినా కదా పట్టు రాసుకుంటా పోతుంది. పోతుంటే అయితే కట్ అయితే ఉంది ఈజీ జరిగి. దోస్తులు ఇది అచ్చసరుకు ఇది. ఎందుకంటే ఇక వండుకుంటే టైం లేదు. రాదు సార్ నువ్వు చెప్పాలి తిట్టవు అనుకున్నావు. ఎందుకంటే పచ్చరుకుతో పని ఎమర్జెన్సీగా వెళ్ళాలి. ఎందుకంటే హోటల్ రొట్టెలో బొట్టెలో తిని వెళ్ళాలి. ఇక ఇప్పుడు మా షేర్ తీసుకుని అప్పుడే అప్పుడు రాత్రి 10 గంటల దాకా ఆయన 10 గంటల దాకా ఇవ్వద్దు కానీ 7-8 గంటలు ఇంజన్ ఆఫ్ చేయొద్దా? ఇదే నీ చూస్తాడు నువ్వు చూసావా? అది ఎలకల్ది గమ్ము ఉంటుందిగా, అది ఆడ తెచ్చారు. తెచ్చి చంపకాంటి ఇచ్చిండు. గిట్టా చేయకు నువ్వు రేప ఇప్పటికే పొద్దుపోయినట్టుంటే. మేమైతే తిన్నాం. ఇక బయలుదేరదాను. ఇక పోతే దమ్దాం పోతే సూపర్ ఉందా? నేనైతే 1.5 తిన్నా. పల్లిగాడు 1.5 పల్లిగాడు కూడా తినలే. అది కూడా వేసిండు. ఏది సీసా ఏం చేసా ఉన్నది వీడియో. నువ్వు రేపా నువ్వు ఉన్నాడు బాగానే. ఏ వద్దు తీతి ఇప్పుడు దాకా నడుపుకొచ్చిగా చెట్టు. ఓ అమ్మ అంది రావణ చదువు జర పిల్లక అమ్మ అవునుగా. ఈ ఒయ్యల మూట చిన్నది లేదు అయ్యా. అది సుర్ర కలుతాయి అయ్యా. ఒక బట్టని తీసుకో చెట్టు ఇల్లు సుర్ర. అమ్మ ఎలక పట్ట చెట్టు ఈయన అయ్యా. అమ్మ రాత్రి అయితే ఎంత బాధ పెట్టింది. 2 గంటలకు 12:30కు అరే పైనుంచి అడ్డం పడి అలా పడ్డట్టుంది. లేకపోతే నా కాలంగా ఊరికొచ్చిందో మరి. బా నీ దండం పెట్టలేదు అడ్డం పడేసరికి అది ఇట్లా ఇట్లా తెచ్చింది. అదో ఇట్లుండే బతికి. అదే నన్ను వస్తారు బయటిది ఉన్నదా బతికిందా? సస్తేది బతిని. ఇక ఆ కుప్ప జర ఇట్లా పట్టుకోవాలి. దాని మీద ఆయనదేమో చూద్దని. అమ్మని అయ్య తోకల అనకు సచ్చి బిర్ర అయిందా? బిర్ర అయిపోయిందా? 7:30 చూసాం కదా మనం. చూసేటప్పుడు వల్లే పోయేటప్పుడు లేదు మరి అంత బిర్ర అయింది. మన గంట సేపు అయిందా? మనకు ఏంటో 11:30కి ఇక్కడ ఆపినాం. ఎంత అవుతుంది ఇప్పుడు టైం? కసలు లేదు పూకు లేదు గతి. ఎక్కడి మాపడి ఇక దొరుకుతుంది చెట్టు. మాపడికి ఇక సప్పడి దొరుకుతుంది. సప్పుడు ఎక్కడిది? 3 పోయినట్టు. 3 పోయినట్టే ఇంకా ఉన్నాయంటవా? ఉంటాయి. అమ్మాయి దోస్తులు మేము వండుకొని తిట్టే లేట్ అవుతుందని. ఎందుకంటే ఇది పచ్చడి పని. ఎందుకంటే జల్దీ పోవాలని ఇక హోటల్లో తినుకుంటాం. ఇక దగ్గర 500-600 రూపాయలు అయినాయి. అదే 200 తోటి అయిపోయింది. ఎన్నపూస
ఏదో కూల్ వాటర్ ఉండాలి, వెనకాల ఎండ ఎట్టకుండా కళ్ళు మూదు. ఈసారి పోయినాక మాత్రం బండికి కింద అది ఏరు బయటకు రాకుండా అది కట్టిద్దానన్న, దుమ్ము లేకుండా కట్టియాలి. అది దుమ్ములే. ఇక్కడ స్వీట్ తీసుకుందాం అనుకుంటున్నాం. ఎప్పుడు వచ్చినా సరే ఈ షాప్స్లలో స్వీట్ తీసుకుంటాడు. చాలా తక్కువ కాస్ట్, మంచి క్వాలిటీ ఉంటుంది అనమాట. ఏమంటారు దాన్ని, కలాకానా ఏమంటారు, మొత్తం పాలతో చేస్తారు స్వీట్, చాలా బాగుంటుంది. ఏడ చూసినా ఏ ఉంటాయి. ఓకే 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 బాయ్. ఏ షాప్లో అయినా ఆపుకోవచ్చు, మనకు నచ్చిన కాడ డైరెక్ట్ తీసుకోవచ్చు. 200 రూపాయలు అంట కేజీ. ఏముంటుంది టేస్ట్ మాత్రం. कैसे बनाते पूरा दूध का, गाय का? हाँ गाय भैंस दोनों। गाय गाय और भैंस दोनों का दूध है। ఆవు పాలు బర్రె పాలు రెండు కలిపి చేస్తారంట. స్వచ్ఛంగా ఉంటుంది. ఈ నుంచి అందాక మొత్తం షాపులన్నీ స్వీట్లే. చాలామంది తీసుకోపోతారు, కేజీలు 5 కేజీలు 6 కేజీలు తీసుకోపోతారు. అది ఒక్క స్వీట్ తింటేనే మన దగ్గర 30 రూపాయలు తీసుకుంటారు కదా కలాకాన్ స్వీట్. అది కేజీకి 200 రూపాయలు అంట. ఆగ్రా వచ్చేసి 62 కిలోమీటర్లు, మథుర 208, ఢిల్లీ 268. నైట్ వరకు వెళ్ళిపోతాం ఢిల్లీ. అక్కడి నుంచి ఇక్కడ వరకు మనకి పోలీసు వాళ్ళు ఇబ్బంది ఉండదు. ఓన్లీ గ్వాలియర్ నుంచి మొదలు పెడితే మనం ఆగ్రా బైపాస్ తిరిగేంతవరకు మొత్తం ఒక 3-4 వెళ్తారు. ఒక ఆర్టీఓ చెక్ పోస్ట్ జరుగుతుంది. అంటే రోడ్ మీద ఆర్టీఓ చెక్ పోస్ట్ ఏ ఉండదు, జస్ట్ రోడ్ మీద బార్గెట్లు పెట్టి 500 వసూలు చేస్తారు. దానికన్నా ముందు మళ్ళీ ఒక 500 వసూలు చేస్తారు. ఇంకా మళ్ళీ ముందు పోతే మళ్ళీ ఒక కాడ మళ్ళీ ఆడ ఇది రోడ్ సేఫ్టీ అని చెప్పేసి ఆడ కూడా 500 తీసుకొని మనకి ఫస్ట్ ఎయిడ్ కిట్ ఇస్తారు. ఇంకా దాటినాక 300 ఏమో తీసుకుంటారు. దాని తర్వాత డైరెక్ట్గా బైపాస్లోకి వెళ్ళిపోతారు. ఈ రూట్లోనే ఉంటుంది కొంచెం వస్తువులు ఎక్కువ. 2000 దాకా ఖర్చు అవుతుంది, 1500 దాకా ఖర్చు అవుతుంది. చెప్పలే 500 వసూలు చేస్తారని, అస్సలు వినరు పైసలు ఇచ్చిన దాకా. క్యా అరే భయ్యా లేలో 1000 का क्या ले भाई, ले लो कितना बार आता है भाई, ले लो जल्दी ले लो, कच्चा माल है, जाना है. రౌడీలా మనుషులారా మీరు? 1000 రూపాయలు అంట. సిగ్గా నడిపేది. ఆగ్రాకి వచ్చేసినాం. స్టేట్ పోతే ఆగ్రా సిటీలోకి వెళ్ళిపోతాం. లెఫ్ట్ తీసుకొని బైపాస్ నుంచి వెళ్ళిపోవాలి. బైపాస్ నుంచి సీదా పోతే మనకు పల్వాల్ దగ్గర దిగి మళ్ళీ ఢిల్లీ ఎక్స్ప్రెస్ వే ఎక్కాలి. అక్కడ నుంచి పానీపత్ నుంచి డైరెక్ట్ హర్యానా వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి 144 కిలోమీటర్స్ వెళ్ళాలి. అక్కడ నుంచి పల్వాల్ వస్తుంది. ఆ నుంచి మళ్ళీ మనం డైవర్షన్ అయిపోతాం ఎక్స్ప్రెస్ వేలకి. ఇట్లనే ఉంటుంది అక్కడ దాకా. ఇక రోడ్డు వచ్చేసి మన డీజిల్ లైట్ పడ్డది. ఒక 20,000 కొట్టించుకున్నాం అంటే ఇక మనం డైరెక్ట్ వెళ్ళిపోతాం. 20,000 30,000 కొట్టియాలి, కానీ ప్రస్తుతానికి 20,000 అయితే కొట్టిస్తాం. ఇక్కడ రేట్ తక్కువ ఉంటుంది యూపీలో. మళ్ళీ మనం హర్యానాకి ఎంట్రీ అయితే మళ్ళీ రేట్ ఎక్కువ అయిపోతుంది. ఇక్కడ 87, అక్కడ రూపాయలు ఇక్కడ 1 రూపీ డిఫరెంట్ అంటే ఏం కాదులే. మనం ఎక్కడి నుంచి ఏపీలో స్టార్ట్ అయినాం. ఏపీ, తెలంగాణ, తర్వాత మహారాష్ట్ర, తర్వాత మధ్యప్రదేశ్, తర్వాత యూపీ నుంచి మళ్ళీ రాజస్థాన్ వెళ్తుంది. మనకు మధ్యలో కొంచెం మధ్యలో టచ్ అవుతుంది. తర్వాత మళ్ళీ యూపీ తర్వాత మనం నెక్స్ట్ అయ్యింది హర్యానా వస్తుంది. తర్వాత పంజాబ్ నుంచి అన్లోడ్ చేసి మళ్ళీ మనం హిమాచల్ ప్రదేశ్ వెళ్తాం. రైట్ తాత 0 చూసుకొని దగ్గరుండి 20,000 కొట్టి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాము. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్. జై డ్రైవర్.